ఖమ్మం జిల్లాకు చెందిన రహదారులు రైల్వేల ఉమ్మడి అంశాలపై చంద్రబాబుతో చర్చించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అమరావతిలో కలిశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమస్యలపై తుమ్మల చర్చించారు. ఇక 5 గ్రామ పంచాయతీల విలీనం, పెద్దవాగు ప్రాజెక్టు, రైల్వే లైన్లు, నేషనల్ హైవేలపై ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. ఏలూరు, కొత్తగూడెం, జగ్గయ్యపేట నేషనల్ హైవే పనులు వేగవంతంపై చొరవ చూపాలని మంత్రి తుమ్మల చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు టీటీడీలో తెలంగాణకు 5 ఎకరాల స్థలం ఇవ్వాలని కోరారు. చట్టం అప్పుడు భద్రాచలం పట్టణానికి ఎగువ భాగాన ఉన్నటువంటి గ్రామాలు కూడా ఆ రోజున చట్టంలో భద్రాచలం మండలంలో ఉండటం మూలాన ఆంధ్రప్రదేశ్లోకి తీసుకురావడం జరిగింది. ఆనాడు ప్రాజెక్టు కోసం 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి బదిలీ చేశారు. దానికి కూడా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు పోలవరం కట్టుకోవాలి కాబట్టి యాక్సెప్ట్ చేశారు విభజన చట్టం ప్రకారంగా. కేవలం భద్రాచలం పట్టణం నుంచి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి పోవాలంటే 5 గ్రామాల గుండా వెళ్లాల్సి వస్తుంది. 5 గ్రామాలు కూడా తెలంగాణలో కలపాలని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ముఖ్యమంత్రి అయిన మొదట్లో కూడా చెప్పాము, డిస్కషన్స్లో వాటిని కూడా ఆలోచిస్తామని చెప్పారు. అదేవిధంగా తిరుమల తిరుపతిలో తెలంగాణ భవన నిర్మాణం కోసం స్థలం అడిగాం. అది కూడా సానుభూతితోటి పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. రెండోది రైల్వే లైన్లకు సంబంధించి సత్తుపల్లి వరకు ఇప్పుడు రైల్వే లైన్లు అందుబాటులో ఉన్నాయి. దాన్ని కొండపల్లికి కానీ కొవ్వూరుకి కానీ మార్చుకోవాలంటే ఎక్కువ భూభాగం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. మా రాష్ట్రంలో నుంచి 10 కిలోమీటర్లు దాటితే తిరువూరు నుంచి కొండపల్లికి 50 కిలోమీటర్లోనే రైల్వే లైన్ కొండపల్లి కనెక్టివిటీ అవుతుంది. అప్పుడు బొగ్గు రవాణాకు కావచ్చు, వేరే రకమైనటువంటి రైల్వే ఉపయోగాలకి అమరావతికి అనుసంధానం అవుతుంది. ఆనాడు చుట్టూ తిరిగి వచ్చే పని లేకుండా నేరుగా సత్తుపల్లి నుంచి కొవ్వూరుకి, సత్తుపల్లి నుంచి అమరావతికి కనెక్టివిటీ వస్తుందని చెప్పాం. అది కేంద్ర ప్రభుత్వంతో మీరు సంప్రదించి ఆ 2 పనులు చేస్తే సింగరేణితోటి పాటు భద్రాద్రితో పాటు తెలంగాణ రాష్ట్రానికి అటు ఛత్తీస్గఢ్, జగదల్పూర్, మధ్యప్రదేశ్కి కూడా రైల్వే కనెక్టివిటీ వస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 నేషనల్ హైవేలు ముఖ్యంగా పెండింగ్లో ఉన్నాయి. జగ్గయ్యపేట నుంచి కొత్తగూడెం వైరా తల్లాడ మీదుగా అది పెండింగ్లో ఉంది. ఎక్కువ భూభాగం ఆంధ్రాలో ఉంది. జగిత్యాల జిల్లా మేడ్పల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు ఇంటిపై బీజేపీ పార్టీ కౌన్సిలర్లు దాడి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా కౌన్సిలర్లు గెలిచిన చైర్మన్ పదవి దక్కించుకుపోవడంతో కార్యకర్తలు ఆగ్రహానికి లోనయ్యారు. విప్ జారీ విషయంలో యాదగిరి బాబు నిర్లక్ష్యం వహించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. యాదగిరి బాబు ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హైదరాబాద్లో గోల్డ్ చోరీ కేసును 24 గంటల వ్యవధిలోనే పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. ఈ నెల 15న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని జోయల్ లుకాస్ షోరూంలో కిలో బంగారం బిస్కెట్లు చోరీ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. పంజాగుట్ట డీసీపీ శిల్పవల్లి ఆదేశాలతో ఏసీబీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ రామకృష్ణ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ప్రత్యేక బృందాలను ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కారంపూడి గోపాలకృష్ణను పట్టుకున్నారు. బంగారం షాపులో గత కొంతకాలంగా గోపాలకృష్ణ సేల్స్మెన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతని వద్ద నుంచి కిలో బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామంలో నకిలీ సర్టిఫికేట్ల భాగోతం తీవ్రం కలకలం సృష్టిస్తుంది. గతంలో వీఆర్ఓగా పనిచేసే అవినీతి ఆరోపణల కారణంగా కోటేశ్వరరావు విధుల నుండి దూరంగా ఉన్నారు. అయితే వీఆర్ఓనంటూ పొజిషన్ సర్టిఫికేట్ల పేరిట వేల రూపాయలు వసూలు చేస్తూ నకిలీ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నాడు. తాజాగా గోపి అనే గ్రామస్థి ప్రైవేట్ బ్యాంకులో లోన్ కోసం దరఖాస్తు చేసుకోగా బ్యాంక్ అధికారులు తనిఖీకి ఫేక్ సర్టిఫికేట్లు ఉన్నట్లు తెలిసింది. దీంతో నకిలీ వీఆర్ఓపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు. మునగాలపల్లి గ్రామంలో
ఇల్లు స్థలం సొంతంగా ఈ మధ్య కాలమే నిర్మించుకున్నామండి. అయితే ఆ ఇంటికి స్థలానికి సంబంధించి ఒక పొజిషన్ సర్టిఫికేట్ కావాలని అందరం అంటుంటే మేము గ్రామ సచివాలయానికి వెళ్ళామండి. వెళ్తే అక్కడ గ్రామ సచివాలయంలో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ పేరు వచ్చేసి మునగాలపల్లి విఆర్ఓ వచ్చేసి కటారపు కోటేశ్వరరావు అని ఉందండి. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ నెంబర్కి మేము కాల్ చేసామండి. కాల్ చేస్తే ఆయన నేనేనండి మీ విఆర్ఓ, పొజిషన్ సర్టిఫికేట్ కావాలంటే మీరు ఏటూరు గ్రామం రండి, ఏటూరు గ్రామం వస్తే మీకు పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తాను నేను అని చెప్తే అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి కొంత మొత్తంలో నగదు కూడా జమ చేసామండి. జమ చేసి ఆయన దగ్గర పొజిషన్ సర్టిఫికేట్ స్టాంపు సైన్ చేయించుకొని వచ్చామండి. డబ్బులు 5,000 రూపాయలు ఇచ్చామండి ఆయనకి. 5,000 ఇస్తేనే నేను సంతకం పెడతాను, లేకపోతే పెట్టను అని చెప్పేసి అన్నారండి. సరే అని చెప్పేసి కొంచెం చూసి తీసుకోండి సార్, మేము కొంచెం పేదవాళ్ళం, చూసి తీసుకోమంటే లేదండి ఆ ఇంటికి వచ్చి కొలతలు అవన్నీ వేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, దాదాపు సుమారుగా 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఇవన్నీ కాకుండా మీకు తక్కువలో చేసి పెడుతున్నాను నేను అంటే ఇంకా 5,000 రూపాయలు ఇచ్చి మేము సంతకం చేయించుకొని వచ్చామండి. ఇంకా అది అయిపోయిన తర్వాత మేము కొద్ది రోజులకి ఒక బ్యాంకులో కొంచెం పర్సనల్ లోన్ నిమిత్తం వెళ్ళామండి. ఒక బ్యాంకుకి వెళ్తే వాళ్ళు మా ఇంటికి వెరిఫికేషన్కి వచ్చారండి. బ్యాంకు వాళ్ళు అంటే మీకు ఏమేమి ఉన్నాయి, మీకు ఆస్తులు ఏమున్నాయి, పొలాలు ఏమున్నాయి అని చెప్పేసి వెరిఫికేషన్కి వచ్చారు. మేము ఈ మధ్యకాలం ఇంటికి పొజిషన్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం కాబట్టి అది బ్యాంకు వాళ్ళకి చూపించామండి, మాకు ఇల్లు ఉందని చెప్పేసి చెప్తే వాళ్ళు ఆ వెరిఫికేషన్ నిమిత్తం గ్రామ సచివాలయం 2కి ముప్పాళ్ళు వెళ్ళారండి. వెళ్తే అక్కడ విఆర్ఓ ఈయన కాదని నిర్ధారణ అయిందండి. ఎందుకు అయింది అంటే తెలియదండి, ఆయన విధుల్లో లేరు అని చెప్పేసి వాళ్ళకి చెప్పారంట. చెప్తే వాళ్ళు బ్యాంకు వాళ్ళు వెంటనే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఇట్లా జరిగింది, మీకు ఉన్న పొజిషన్ సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పేసి చెప్తే నేను వెంటనే షాక్కి గురయ్యానండి. గురయ్యి కటారపు కోటేశ్వర గారికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందండి, ఆయన ఫోన్ అందుబాటులో లేదు. ఎప్పుడన్నా ఫోన్ చేస్తే ఆయన కొంచెం ఇదిగా మాట్లాడుతున్నారండి. మునగాలపల్లి గ్రామంలో ఇల్లు స్థలం సొంతంగా ఈ మధ్య కాలమే నిర్మించుకున్నామండి. అయితే హైదరాబాద్లోని హల్దీరామ్ స్వీట్ హౌస్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఆఫర్ పేరుతో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ముగిసిన తేదీ గల స్వీట్లు, స్నాక్స్, ఇతర తినుబండారాలను తక్కువ ధరకు అమ్మినట్లు కస్టమర్లు ఆరోపిస్తున్నారు. ఎక్స్పైర్ అయిన స్వీట్లు కొనుగోలు చేసిన పలువురు వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆఫర్ పేరుతో మోసం చేశారంటూ బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆహార భద్రతా అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో స్టార్ట్ చేసుకొని వచ్చినాను. బిల్ ఇచ్చిన తర్వాత ఇది ఫంగస్ వచ్చిందని చెప్తే వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా ఆన్సర్ చెప్పినారు. వేరే బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తామని చెప్పినారు. చూపించిన తర్వాత వేరే 2 బాక్సులు ఓపెన్ చేస్తే కూడా అవి కూడా అదే పరిస్థితులు ఉన్నాయి, అంతకంటే అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ బాక్సులు నేను అడిగితే వాళ్ళ దగ్గర ప్రాపర్ రెస్పాన్స్ రావట్లేదు. ఆ బాక్స్లో వాళ్ళు ఏమంటున్నారంటే అయితే వేరే బాక్స్ మీకు రిప్లేస్ చేసి ఇస్తాము, లేదంటే డబ్బులు ఇస్తాం, మ్యాటర్ ఇక్కడితో క్లోజ్ చేయండి, ఇష్యూ పెంచకండి అని చెప్పని అంటున్నారు. ఆ వీడియో కూడా తీసినప్పుడు వాళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేశారు, వీడియో ఆపడానికి. హల్దీరామ్ అంటే నిన్న మొన్న ఏదో రోడ్ సైడ్ స్వీట్ షాప్ కాదు, దానికంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. మేము అదే భరోసా మీద తీసుకుపోతున్నాం కాబట్టి కస్టమర్కి ఆ క్వాలిటీ అందించడం కానీ అలా మెయింటైన్ చేయడం కానీ అది ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలని మేము కోరుకుంటున్నాం. పనిచేసే వాళ్ళు కూడా స్టాఫ్ కూడా సరైన ప్రాపర్ రెస్పాన్స్ లేదు, ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నారు, మాకు సంబంధం లేదన్నట్టే మాట్లాడుతున్నారు, మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వీడియోస్ తీయకుండా ఆపడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ బిహేవియర్ కూడా సరిగా లేదు, ప్రాపర్ రెస్పాన్స్ లేదు వాళ్ళకి. బిల్ ఇచ్చిన తర్వాత నేను చెప్పినాను, అప్పటికి వీడియో స్టార్ట్ చేసుకొని వచ్చినాను. బిల్ ఇచ్చిన తర్వాత ఇది ఫంగస్ వచ్చిందని చెప్తే వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా ఆన్సర్ చెప్పినారు. వేరే బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తామని చెప్పినారు. చూపించిన తర్వాత వేరే 2 బాక్సులు ఓపెన్ చేస్తే కూడా అవి కూడా అదే పరిస్థితులు ఉన్నాయి, అంతకంటే అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ బాక్సులు నేను అడిగితే వాళ్ళ దగ్గర ప్రాపర్ రెస్పాన్స్ రావట్లేదు. ఆ బాక్స్లో వాళ్ళు ఏమంటున్నారంటే అయితే వేరే బాక్స్ మీకు రిప్లేస్ చేసి ఇస్తాము, లేదంటే డబ్బులు ఇస్తాం, మ్యాటర్ ఇక్కడితో క్లోజ్ చేయండి, ఇష్యూ పెంచకండి అని చెప్పని అంటున్నారు. ఆ వీడియో కూడా తీసినప్పుడు వాళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేశారు, వీడియో ఆపడానికి. హల్దీరామ్ అంటే నిన్న మొన్న ఏదో రోడ్ సైడ్ స్వీట్ షాప్ కాదు, దానికంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. మేము అదే భరోసా మీద తీసుకుపోతున్నాం కాబట్టి కస్టమర్కి ఆ క్వాలిటీ అందించడం కానీ అలా మెయింటైన్ చేయడం కానీ అది ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలని మేము కోరుకుంటున్నాం. పనిచేసే వాళ్ళు కూడా స్టాఫ్ కూడా సరైన ప్రాపర్ రెస్పాన్స్ లేదు, ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నారు, మాకు సంబంధం లేదన్నట్టే మాట్లాడుతున్నారు, మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వీడియోస్ తీయకుండా ఆపడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ బిహేవియర్ కూడా సరిగా లేదు, ప్రాపర్ రెస్పాన్స్ లేదు వాళ్ళకి.
దళపతి విజయ్కి రాజకీయాల్లో అనుభవం లేదు. ముందు ఆయన త్రిష ఇంటి నుంచి బయటకు వచ్చి తన కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనా నాగేంద్రన్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపాయి. నాగేంద్రన్ వ్యాఖ్యలను రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండించారు. దీంతో నాగేంద్రన్ స్పందించి త్రిషకు క్షమాపణలు చెప్పారు. పొరపాటు జరిగిందని చెప్పుకొచ్చారు. కరీంనగర్ జిల్లాలో బీజేపీ గెలుపుతో ప్రజాస్వామ్యం గెలిచిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాషాయ జెండా కార్పొరేషన్పై ఎగరవేయాలన్న కల నెరవేరేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చేశామని బండి సంజయ్ తెలిపారు. క్రికెట్ మ్యాచ్లో పక్క దేశంతో తలపడి నిన్న భారత్ గెలిచిందని, కరీంనగర్ ప్రత్యర్థి పార్టీలతో కబడ్డీ ఆడి మేయర్ కప్పును బీజేపీ గెలుచుకుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. అనేక కుట్రలు కుతంత్రాలను తట్టుకొని కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేశామన్నారు. కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో కాషాయ జెండాను ఈ కార్పొరేషన్ మీద ఎగిరేయాలనే కళ ఈరోజు నెరవేరింది. దీనికోసము అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు ఎదురుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఎదురుస్తున్నది. ఆ ప్రజల సహకారంతో ఆ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు నిన్న పక్క దేశంతో క్రికెట్ మ్యాచ్లో భారత్ గెలిచింది. ఈరోజు పక్క పార్టీలతో యుద్ధంలో కరీంనగర్లో ఆడిన కబడ్డీ ఆటలో మేయర్ కప్ను భారతీయ జనతా పార్టీ గెలిచింది. దీని వెనుక అనేక కుట్రలు, ప్రజలకు బయటికి కనిపించని కుట్రలు కుతంత్రాలు, అవి బయట చెప్పరానివని. కానీ ఎన్ని చేసినా కూడా ధర్మం వైపే, ప్రజాస్వామ్యమే ఎప్పుడు గెలుస్తుందన్న విషయం ఈరోజు స్పష్టమైంది. కరీంనగర్ గడ్డ మీద శీతాకాలం కారణంగా దాదాపు 6 నెలలుగా మూసివేసిన కేదార్నాథ్ ఆలయం ద్వారాలు ఏప్రిల్ 22న తిరిగి తెరుచుకోనున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని పునఃప్రారంభించే శుభ తేదీ, సమయాన్ని నిర్ణయించినట్లు ఆలయ అధికారి హరీష్ గౌర్ వెల్లడించారు. దీంతో ఈ ఏడాది చార్ధామ్ యాత్ర షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. బద్రీనాథ్ ధామ్ ద్వారాలు ఏప్రిల్ 23న తెరుచుకోగా, గంగోత్రి ధామ్, యమునోత్రి ధామ్ ఆలయాలు ఏప్రిల్ 19న భక్తులకి అందుబాటులోకి రానున్నాయి. ఉత్తరాఖండ్లోని గార్వాలి హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న ఓంకారేశ్వర ఆలయం తలుపులు ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు తెరుచుకుంటాయని అధికారులు తెలిపారు. అంతకుముందు పండితులు, పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చార్ధామ్ యాత్ర ప్రారంభం కావడంతో దేశం నలుమూల నుంచి భక్తులు రాక భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మోదీ సర్కార్ చెబుతూ వస్తున్న వికసిత్ భారత్ వైపు మరో అడుగుపడింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 ఢిల్లీలోని భారత మండపంలో మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 ఫిబ్రవరి 16 నుండి 20 వరకు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్తో పాటు జరగనుంది. సర్వజన హితయ సర్వజన సుఖయ థీమ్తో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం విశాఖపట్నం రానున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయుధ దళాల సర్వ సైనాధ్యక్షురాలి హోదాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విన్యాసాలను సమీక్షిస్తారు. ఇక అంతర్జాతీయ నౌకాదళ ప్రతినిధులు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అలాగే విమానాలు ఒకచోటికి చేరి తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడమే ఐఎఫ్ఆర్ ముఖ్య ఉద్దేశం.